కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ అని గత 10 ఏళ్ల కాలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని కాలయాపన చేసిన పార్టీలకు చెంపపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రమ్మ ఇళ్లు మంజూరు చేశారని కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్ తెలిపారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట గ్రామంలో మొట్టమొదటగా నిర్మాణం పూర్తి అయిన ఇంద్రమ్మ ఇల్లును శుక్రవారం కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొల్చారం ఎంపీడీఓ రఫీక్ ఉన్నీసా, మండల పరిషత్ వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ కోశాధికారి చందాపురం మధుసూదన్ రెడ్డి, కిసాన్ సెల్ అధ్యక్షులు అచ్చన్నపల్లి శ్రీరాములు, రంగంపేట పిఎస్సిఎస్ డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి, పాండురంగారెడ్డి, చిన్నగన్పూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజుబోయిన అశోక్, రంగంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోండా కృష్ణ, వెంకట్, చిలక ప్రభాకర్, అప్పాజిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాహజ్ పాషా, ఇంటి యజమానులు గడ్డం ఏసమ్మ, నర్సింహులు, బంధువులు పాల్గొన్నారు. మేము 6 సంవత్సరాల నుంచి గుడిసెలో ఉన్నాము. గుడిసెలో ఉండి ఇల్లు చూసి తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాకు ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళతో పాటు వాళ్ళు ఇచ్చిన ఆర్థిక సాయంతో పాటు మేము కూడా కొన్ని డబ్బులు కలుపుకొని ఇల్లు కట్టుకోవడం జరిగింది. జై కాంగ్రెస్. ఈరోజు మా కొల్చారం మండలంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేసుకోవడం ఎంతో సంతోషకర విషయం ఇది. ఎందుకంటే గత 10 ఏళ్ల కాలంలో గత పాలకులు చెప్పిన విధంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ఏ ఊర్లో కూడా ఇల్లు ఇవ్వకుండా కాలయాపన చేసి 2 సార్లు గద్దెనెక్కి ఈరోజు తెలంగాణ ప్రజలకు పంగనామాలు పెట్టిన సంగతి అందరూ తెలిసిందే. కానీ కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ కాబట్టి ఆ రోజు ఇంద్రమ్మ కాలం నుంచి ఈ రోజు మన రేవంత్ రెడ్డి దాకా కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలకు చేతునిచ్చే పార్టీ. ఏదైతే కూడు గుడ్డ మకాన్ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు పేద ప్రజల గుండెల్లో ఉందో అదేవిధంగా ఈరోజు మా కొల్చారం మండలంలో సంగేపేట గ్రామంలో ఇప్పుడు లబ్ధిదారు దగ్గరికి వచ్చాము మేము. ఎందుకంటే వారు 6-7 సంవత్సరాల నుంచి కూడా పూరి గుడిసెలో నివసించడం జరిగింది. ఇంటి భూమి పూజకు మెదక్ జిల్లా కలెక్టర్ గారు భూమి పూజ చేయడం జరిగింది. కానీ ఇంత త్వరగా అమ్మ కూడా చాలా కష్టపడి మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం, దాని ద్వారా తన చేతిలో ఉన్న కొన్ని డబ్బులతో కూడా ఆమె తొందరగా పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషకరం. ఈరోజు వాళ్ళ ఆనందం చెప్పలేంది. ఎందుకంటే మనిషికి ఆత్మస్థైర్యం ఒక ఇల్లు అనేది చాలా ముఖ్యమైనది ఈ రోజుల్లో. అటువంటి ఇల్లు ఈరోజు తన సొంత ఇల్లు కళ నెరవేర్చుకున్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైంది. అందుకే పేద ప్రజల పక్షపాతిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆదరిస్తారని తెలియజేస్తూ ఈరోజు ఈ కొల్చారం మండలంలో రోల్ మోడల్ గా మా ఇందిరమ్మ ఇల్లుని మేము సంగాయిపేట గ్రామంలో ప్రారంభించుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మా ఇన్ఛార్జ్ రాజిరెడ్డి గారు వచ్చే అవకాశాలుండే ఆయనకు అత్యవసర పరిస్థితిలో బై ఎలక్షన్ మీటింగ్ ఉండడం వల్ల వెళ్ళిపోవడం జరిగింది. తద్వారా మేము మండల కాంగ్రెస్ పార్టీ మా వైస్ ఎంపీ పల్లు మల్లన్న, మా సింగిల్ విండో డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు ఆగమన్న, నరసింహారెడ్డి అన్న, మా అశోక్, మధు అందరం కలిసి మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషకరం. రాబో కాలంలో కూడా ఇంకా ఇందిరమ్మ ఇళ్ళకి ఇప్పుడు రేపు పొద్దున మన కాంట్రాక్టర్ వస్తున్నాడు. నిరుపేదలు ఎవరైతే ఇండ్లు మంజూరైనా కూడా కట్టుకోని స్థాయిలో ఉన్న వారికి కూడా మా కాంగ్రెస్ పార్టీ నుంచి కాంట్రాక్టర్ను అపాయింట్ చేసి ఆ వచ్చే 5 లక్షలనే కూడా ఇల్లు నిర్మించడానికి మేమందరం కూడా ప్రణాళిక సిద్ధం చేశాము. మాకు మంజూరైన 315 ఇండ్లు కొల్చారం మండలానికి, దానితో పాటు ఇంకో అడిషనల్ గా ఒక 100 ఇండ్లు అడగడం జరిగింది. మా ఇన్ఛార్జి గారిని త్వరలో ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. దీంతో కొల్చారం మండలంలో గుడిసెలేని గ్రామాలుగా మలచడానికి మేము కాంగ్రెస్ పార్టీ అందరం కూడా కొల్చారం మండలం కంకణబద్దులై పనిచేస్తూ వాళ్ళ కళ్ళల్లో ఆనందం నింపడానికి మా రేవంత్ రెడ్డి గారు మరి మా రాజిరెడ్డి గారు కృషి చేస్తున్న సందర్భంగా కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. జై కాంగ్రెస్.